సంగారెడ్డి పట్టణంలోని 35వ వార్డు ప్రశాంత్ నగర్ కాలనీలో శ్రీ సంజీవని హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వినాయక ప్రతిష్ఠాపన అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మరియు కౌన్సిలర్ జీవి వీద శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ మురళి, సభ్యులు ప్రభాకర్, మనోహర్ తోపాటు మహిళలు, కాలనీవాసులు, కాలనీ పెద్దలు మరియు యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా సంగారెడ్డి ప్రజలకు అదేవిధంగా ప్రశాంత్ నగర్ కాలనీ నివాసులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గత 35 సంవత్సరాలుగా మా ప్రశాంత్ నగర్ కాలనీలో ఈ వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈసారి కూడా అట్టి వేడుకలో భాగంగా ఈరోజు వినాయక చవితిని పురస్కరించుకొని ఇక్కడ వినాయక విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ సంవత్సరం శ్రీ ఆనంద్ జ్యోతి దంపతులు విగ్రహాన్ని నెలకొల్పడానికి మాకు సహకరించారు. అందుకు మా కాలనీ వాసులందరి తరఫున, మా ఆలయ కమిటీ తరఫున వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ విఘ్నేశ్వరుడు వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, అదేవిధంగా కాలనీ వాసులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండాలని ప్రతి సంవత్సరం ఈ వినాయక చవితి వేడుకలే కాకుండా శ్రీరామనవమి కానివ్వండి, హనుమాన్ జయంతి కానివ్వండి, అదేవిధంగా ఆలయంలో ఏ శుభకార్యం జరిగినా, ఏ భగవత్ కార్యం జరిగినా మాకు సహకరిస్తున్న ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా, కాలనీవాసులకు, ముఖ్యంగా మహిళామణులకు, ఎందుకంటే మహిళామణులు లేని ఏ భగవత్ కార్యం కూడా సక్సెస్ కాదు, అదందరికీ తెలిసిన విషయమే. అందుకే ముఖ్యంగా మా కాలనీ మహిళామణులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా ఆలయ కమిటీ సభ్యులు మా ప్రభాకర్ అన్న కానివ్వండి, మనోహర్ అన్న కానివ్వండి, మా రవీందర్ రెడ్డి, అదేవిధంగా మురళి మాజీ కౌన్సిలర్, అదేవిధంగా జగన్, వెంకట్ రెడ్డి, గోవింద్ బాబాచారి మరియు యూత్ పిల్లలు శ్రీకర్ గౌడ్, సాయి మనీష్, మిగతా పిల్లలందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా కాలనీ పెద్దలందరికీ కూడా ప్రతి కార్యక్రమానికి కూడా మాకు తమ అమూల్యమైన సహకారం అందిస్తూ, ఆర్థికంగా అంతో ఎంతో మమ్మల్ని ఆదుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ ఘనంగా చేయడానికి వాళ్ళ తోడ్పాటు కూడా చాలా ముఖ్యమైంది. కాబట్టి వారందరికీ కూడా మా కాలనీ వాసులందరి తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా వారి కార్యక్రమాలకు తమ తోడ్పాటు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.